కిరణ్ రాయల్ విషయంలో లక్ష్మీరెడ్డి యూటర్న్ చేసుకుంటున్నారా? కిరణ్ రాయల్ విషయంలో కిరణ్ రాయల్తో లక్ష్మీరెడ్డి రాజీ కుదుర్చుకున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు కిరణ్ రాయల్తో లక్ష్మీరెడ్డి రాజీ కుదుర్చుకోవడం వెనక ఏం జరిగింది, తెర వెనక అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కిరణ్ రాయల్తో లక్ష్మీరెడ్డి గారు రాజీ కుదుర్చుకున్నట్లుగా, ఆయన విషయంలో లక్ష్మీరెడ్డి గారు యూటర్న్ చేసుకున్నట్లుగా ఆవిడే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఏంటి మేడం అసలు రాజీ కుదర్చడానికి గల కారణం ఏంటి? ఇద్దరికీ ఉంది రాజీ కుదుర్చుకోవాలని. కాకపోతే ఎప్పుడైనా ఇట్లాంటి విషయాల్లో మగవాళ్ళదే పైచేయిగా ఉంటుంది పురుషాధిక్య సమాజంలో. అందుకని ఆయన ఆవిడ ద్వారా మాట్లాడిస్తున్నాడు. అసలు రాజీ చేసుకోవడం ఇవాళ ఆయన రాజకీయ భవిష్యత్తుకి అవసరం అంటారా? అవసరం. ఆయన వాపోయాడు కూడా, నాకు పార్టీలో కీలక పదవులు దక్కే సమయంలో ఈ గొడవ వచ్చింది అని చెప్పి చాలా బాధపడ్డాడు. అది కూడా వీడియోలో మాట్లాడేశాడు. ఆయన కొంచెం బోళా మనిషిలా ఉన్నాడు. సరే, బోళాతనం చూపిస్తూనే వెనకమాల కార్యక్రమాలు చక్కబెట్టుకునే కార్యక్రమాలు బాగానే చక్కబెట్టుకుంటాడనేది కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఈ లక్ష్మీరెడ్డితోటి ఆయనకి చాలా అనుబంధం ఉంది, చాలా లావాదేవీలు ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో చాలా వ్యవహారాలు నడిచినాయి. ఆమె భర్త ఉన్నప్పటి నుంచి కూడా ఆర్థిక లావాదేవీల దగ్గర నుంచి, స్నేహ సంబంధాల దగ్గర నుంచి, కుటుంబ సంబంధాల దగ్గర నుంచి అన్ని రకాల సంబంధాలు ఉన్నాయి. ఓకే, మరి తప్పు అవంతా అవాస్తవాలని చెప్పాడు. ఏమండి, బోలెడు వీడియోలు వచ్చినాయి బయటికి. ఇప్పుడు ఆవిడతో ఏం చెప్పిస్తున్నాడు? మా ఇద్దరి మధ్యలో రాజీ కుదురుస్తామని వచ్చిన వాళ్ళు వీడియోలు చేసుకొని వాటిని మార్ఫింగ్ చేశారు అన్నట్టు చెప్తుంది ఆవిడ. ఏదైనా ఆవిడతో చెప్పిస్తున్నాడు. ఓకే, కిరణ్ రాయల్ ఆవిడతో చెప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ అసలు కిరణ్ రాయల్కి ఏ పాపం తెలీదు. ఈమె తొందరపాటుతోటి ఈమె తొందరపడింది అని ఆవిడని ఆవిడే దోషిగా, ఆమె దోషిగా అభివర్ణించుకుంటూ కిరణ్ రాయల్కి ఒక మంచి స్థానాన్ని అట్టిపెట్టేలాగా డిజైన్ చేశాడు కిరణ్ రాయల్. ఓకే, ఈ డిజైనింగ్ అంతా కిరణ్ రాయల్ది, ప్లానింగ్ వ్యూహం అంటారా? అంతా ఆయన వ్యూహమే, వేరే ఏమీ కాదు. అంటే ఇప్పటికి కూడా కిరణ్ రాయల్ గారి వ్యూహంలో లక్ష్మీరెడ్డి పడిపోతున్నారా? గత్యంతరం లేదు, ఇంకా ఆమెకి గత్యంతరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆమె విషయాలు మొత్తం కిరణ్ రాయల్కి తెలుసు, కిరణ్ రాయల్ విషయాలన్నీ ఆమెకు తెలీదు. అందుకే ఆమెను ఇరుకుని పెట్టగలిగాడు కిరణ్ రాయల్. ఓకే, ఎట్లా? ఆమె ప్రెస్ మీట్ పెడుతుందని తెలుసు, అక్కడ ప్రెస్ మీట్ నడుస్తుంది అని తెలిసినప్పుడు అప్పటిదాకా ఈవిడ దొరకలేదు అని రాని రాజస్థాన్ పోలీసులు జైపూర్ నుంచి ఆ క్షణానికి ఆ క్షణం ఎలా ఊడిపడ్డారండి. ఒకవేళ వాళ్ళు రావాలి, ఇన్నాళ్ళు ఆమె అడ్రస్ తెలియని వాళ్ళు ఇప్పటికిప్పుడే ఎట్లా తెలిసిందండి వాళ్ళకి? ఇప్పుడు అక్కడి నుంచి రావాలి అంటే జైపూర్లో పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, అవన్నీ తీసుకొని రావాలి. టైం. ఇప్పుడు కిరణ్ రాయల్ ట్రాప్ లో లక్ష్మీరెడ్డి పడ్డట్టే కదా? అంతేగా, మరి ట్రాప్లో పడ్డట్టు కాదు, ఆమెను ఎప్పుడో ట్రాప్లో వేసాడు. ఇప్పుడు కొత్తగా వేయటమేం కాదు, ఇప్పుడు కొత్తగా ఏం వేయకుండా అంటే ఈ వివాదాన్ని సద్దుమణిగించేటువంటి, అంటే మొదట్లో ప్రతిసారి తనకే అనుకూలంగా మార్చుకోవాలని చూశాడు కిరణ్ రాయల్. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈమె మాట్లాడే విధానానికి అతనికి ఇబ్బంది కలిగించేటట్లుగా తయారైంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏవో విభేదాలు వచ్చినాయి. ఆ విభేదాలను ఆవిడ ఓపెన్గా మాట్లాడడం మొదలెట్టింది. మాట్లాడేసరికి తనకి నష్టము అని చెప్పి భావించి ఆవిడని ఎట్లా ఇరికించాలి అని చెప్పి చూశాడు. చూసి ఈవిడ మీద ఏం కేసులు ఉన్నాయో అతనికి తెలుసు కాబట్టి పకడ్బందీగా ముందు నుంచినే ప్లాన్ చేసి, అప్పటిదాకా ఏంటి రాజస్థాన్ పోలీసులకి ఈ ఆచూకీ దొరకలే, ఇప్పటికిప్పుడు సడన్గా ఎట్లా దొరికిందబ్బా అంటే, ఈయన ఏ రోజైతే ఆవిడ బయటకు వచ్చి మాట్లాడటం మొదలెట్టిందో వెంటనే రాజస్థాన్ పోలీసుల్ని అలర్ట్ చేసేసాడు. ఓకే, కానీ మీడియాలో ఏం వార్తలు వచ్చినాయి? ఇప్పుడు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి ఆవిడ వేరే బౌట్స్ తెలిసి అప్పటికప్పుడు హుటాహుటిన జైపూర్ పోలీసులు వచ్చారు అని చెప్పి మీడియాలో వచ్చింది. అలా రారు, దానికి ప్రొసీజర్ ఉంటుంది. ఎప్పుడైతే ఈమె అతనితో విభేదాలు మొదలెట్టుకుందో, అంటే
డి అంటే డి అంటానికి సిద్ధపడిందో వెంటనే నీ పిలక నా చేతిలో ఉంది అని చెప్పి రాజస్థాన్ నుంచి పోలీసుని పిలిపించాడు. పిలిపించేసి వాళ్ళు వచ్చారు, పట్టుకెళ్ళారు. సరే ఆమె బెయిల్ తీసుకుంది, బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ఎవరు చేశారో నాకు తెలుసు అని ఆమె అప్పుడుకి బీరాలు పలికింది, అన్నీ అయినాయి. ఇక వెనక ఒప్పందాలు కుదిరిపోయినాయి, చీకటి ఒప్పందాలు. ఈయనకి రాజకీయ నాయకులు అండుంది, ఎందుకంటే జనసేన పార్టీ అంటే అధికారంలో ఉన్న పార్టీ. మరి పోలీసుల దగ్గర నుంచి అందరూ ఆయనకు మాట వింటారు. ఈ ప్రాసెస్లో ఇంతకంటే ఏం గొప్పగా జరిగిద్ది చెప్పండి? ఇంక ఈవిడ తోకముడవాల్సి వచ్చింది. కాకపోతే ఏంటి అంటే నువ్వే మొదలెట్టావు కాబట్టి ప్రపంచానికి చాటి చెప్పటం, నువ్వే క్లోజ్ చేయాలి మ్యాటర్. మొదలెట్టింది నువ్వే కదా, ఆట మొదలెట్టింది నువ్వే, ఆట కూడా నువ్వే ముగించాలి. ఇక్కడ నేను చాలా మంచి క్లీన్ చిట్తో ఉన్నట్టు అవుతుంది, పోతే నీ మూతేగా వంకర పోయేది, నాదేం పోయింది అన్నట్టు చేశాడు. మరి ఇప్పుడు బ్లేమ్ అంతా లక్ష్మీరెడ్డి గారి మీద వెళ్తుంది కదా? అవును, వెళ్ళినాయి. ఇప్పుడు ఇక్కడ లాభపడాల్సింది ఎవరు? కిరణ్ రాయలు. ప్లాన్ చేసింది ఎవరు ప్లాన్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా. ఇప్పుడు నేను నా చరిత్ర రాసుకున్నాను అనుకోండి, నాకు అనుకూలంగా రాసుకుంటా, మీరు రాసుకుంటే మీకు అనుకూలంగా రాసుకుంటారు. అంతేనా కాదా? అదేదో సినిమాలో చెప్పినట్లు వాళ్ళిద్దరిలాగా కాదు, నేను జడ్జి లాంటి వాడిని, వాళ్ళిద్దరు లాయర్ లాంటి వాళ్ళు, నేను జడ్జి కాబట్టి ఇద్దరు వైపు మాట్లాడతానని ఓ సినిమాలో సునీల్ అంటాడు. అట్లాగే ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా కిరణ్ రాయల్కి అనుకూలంగానే మాట్లాడాలి. ఓకే, మూడో వ్యక్తి ప్రమేయం వల్లే ఈ వివాదం ముదిరింది అంటూ కూడా లక్ష్మీరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మూడో వ్యక్తి ఎవరు? ఆ మూడో వ్యక్తి చేసింది ఏంటి అసలు? ఆయనకి పార్టీలో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరిదో జిల్లా అధ్యక్షుడు అని ఆవిడ చెప్తుంది, ఆయన వల్లనే ఇదంతా జరిగిందని చెప్తుంది. ఆ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎవరో మనకు తెలియదు. అసలు నీ బంగారం మంచిదైతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? అసలు నీకు తెలివి ఉంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? నువ్వు తెలివి తక్కువ దానివి కాబట్టే ఈ రాజకీయాల్లో ఉండేవాళ్ళు, కొంతమంది రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు వాళ్ళ పలుకుబడిని, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఇలా మహిళల్ని బొట్లో వేసుకొని, మహిళలకి మీకు అది చేసి పెడతాం, ఇది చేసి పెడతాం, మిమ్మల్ని అందలాలు ఎక్కిస్తాం, రాకెట్లో చంద్రుని ఎదుగు పంపిస్తాం అని చెప్తారు. అలా చెప్పి వాళ్ళ దగ్గర ఏవో కాస్త కాసులు ఉంటాయి. అవి కాస్త అవగొట్టిన దాకా నిద్రపోరు వీళ్ళు. నిద్రపోయిన తర్వాత నీకెందుకు ఆ డబ్బులు ఎంత, అసలు నాకు బోర్డు అధికారం ఉంది, నీకు అంతకంటే ఎక్కువ డబ్బులే నేను ఫాయిదా చేసి పెడతాను చూడు అని చెప్పి పిచ్చి కుక్కలను తిప్పుకున్నట్టు తిప్పుకొని, ఏదో ఒకరోజు వాళ్ళ ఆక్రోశానికి భరస్ట్ అయితే గనక మళ్ళీ అది వాళ్ళకి నష్టం కాబట్టి, ఎవరు ఈ సదరు వ్యక్తులకి నష్టం కాబట్టి మళ్ళీ ఆవిడ నోటితోనే ఇదంతా ఎవరో మూడో వ్యక్తులు చేశారు. ఆ వీడియోలు అవన్నీ ఏ పాపం తెలీదు మా కిరణ్ రాయలకి. మా కిరణ్ రాయల్ మంచి పిల్లోడే, నేను ఇంకా మళ్ళీ నేను గోరుముద్దలు కలిపి పెడితే తినేంత చిన్నపిల్లోడు అని చెప్పి ఆవిడ చెప్తుంది. అంటే ఇప్పుడు ఆయనకు ఒక రకంగా క్లీన్ చిట్ ఇచ్చింది ఆవిడ. ఇప్పుడు పిచ్చోళ్ళు అయింది ఎవరు ఈ మధ్యలో? ఈ మీడియా వీళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. ఆయనకి ఆయన భార్య, ఆయన కూతుర్లు, ఆయన పిల్లలు ఆయనకి చాలా ఇంపార్టెంట్. మరి అలాగే ఆవిడకి ఇప్పుడు భర్త లేకపోవచ్చు, ఆవిడ పిల్లలు ఇంపార్టెంటే కదా. ఆవిడ పైగా ఏం చెప్తుంది? ఇదంతా కిరణ్ రాయలు నేను ఒక మాట అనుకుని ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాము అని చెప్పుకోకుండా, నా పిల్లల సలహా మేరకే నేను ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను అని చెప్తుంది. అంటే బ్లేమ్ గేమ్ ఎంతలా నడిచిందో మీరు ఆలోచించండి. అంటే కిరణ్ రాయల్కి నాకు మధ్య రాజీ కుదిరింది, ఆయన ఇవ్వాల్సినటువంటి లావాదేవీలన్నీ కూడా ఇస్తా అని చెప్పారు అన్నట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతి లేదండి, విధి లేని పరిస్థితుల్లో చెప్తారండి. ఓకే, అంత సడన్గా ఇచ్చేస్తా ఎలా మంచి బుద్ధి వచ్చేస్తండి కిరణ్ రాయల్కి? ఇచ్చేస్తారండి. అందుకని ఏది ఏమైనా ఇలాంటి సొంత వ్యవహారాలు, రాజకీయ నాయకులకి ఇట్లాంటి వ్యవహారాలు ఉండటం కరెక్ట్ కాదు. మీరు ఒకవేళ మీరు మంచి అయినా సరే ఒక్కటే ప్రొజెక్ట్ అవుతుంది. ఏంటి ప్రొజెక్ట్ అవుతుంది అంటే, మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అందుకోసం ఏంటంటే అసలు ఇలాంటి వివాదాలే తెచ్చుకోకూడదు, కాస్త క్లీన్గా పెట్టుకోవడం అవసరం. ఏ రాజకీయ నాయకులు ఇట్లాగే చేస్తారులే, ఇప్పుడు దుబార్ సీను వాళ్ళ గురించి మాట్లాడుకోవట్లా, దివ్యల మాధురి గురించి, ఈ రాజకీయాలు ఇట్లాగే ఉంటారులే
అనిపించేటట్లుగా చీప్గా కాకోకుండా కాస్త రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కాస్త క్లీన్గా రావటం మంచిదని నేను కోరుకుంటాను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.